Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 Thank you, Jesus. Praise you, Jesus. Hallelujah. దేవునికి మహిమ కలుగును గాక. యేసు ప్రభు అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. అందరు ఎలా ఉన్నారు? ఇక సాయంకాలం మరలా మీతో కలిసి ప్రభుని స్తుతించడానికి, ప్రభుని ఆరాధించడానికి దేవుడిచ్చిన ఈ యొక్క గొప్ప సమయాన్ని బట్టి దేవుడికి మహిమ చెల్లిస్తున్నాను. ప్రియులారా, ఈ సమయంలో మనం ప్రార్థనతో ఈ యొక్క ఆరాధనను ప్రారంభించుకుందాం. మహాగణుడా, పరిశుద్ధుడా, మా ప్రియ పరలోక తండ్రి, నీ పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రభా, నువ్వు గొప్ప దేవుడవనైనా, ఆయా ప్రేమించే దేవుడవనైనా, ప్రేమించే మమ్మల్ని అందరినీ కూడా తండ్రి నీ హక్కున చేర్చుకున్నావు. దేవానికి స్తోత్రం తండ్రి. అయా, నీ యొక్క ప్రేమను మేము వర్ణించలేము నాయనా ప్రభా. యేసయ్యా నీకు స్తోత్రం. ఈరోజు మేము ఏమై ఉన్నామో అది కేవలం నీ యొక్క కృప వలననే అని తండ్రి మా శిరస్సు వంచి నీకు పాదాభివందనం చేస్తున్నాం తండ్రి. అయా నీకు స్తోత్రం. నశించిన దానిని వెదకి రక్షించడానికి ఈ లోకానికి వచ్చానని నువ్వు చెప్పావు నాయనా. అవును ప్రభా, ఈ లోకంలో ఎంతోమంది నశించిపోతున్న వారిని, చీకటిలో ఉన్న వారిని ప్రభా, బంధకాలలో, కన్నీటి లోయలలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు దర్శించి నాయనా మీ సన్నిధిలోనికి మీరు తీసుకొస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను. మీరు రక్షిస్తున్న విధానాన్ని బట్టి స్తోత్రం నాయనా ప్రభా. అయా, ఇంకా తండ్రి మరి నీ సమయంలో ఇంకా అనేక మంది నాయనా ఈ లోకంలో రక్షణ పొందునుగాకనైనా. యేసయ్య, ప్రతి చీకటి దేశాన్ని మీకు సమర్పిస్తున్నాను నాయనా. అయా స్తోత్రం. నిన్ను ఎరుగని బిడ్డలు నాయనా, ఎంతోమంది అమాయకమైన బిడ్డలు కష్టపడుతున్నారు నాయన ప్రభా. తండ్రి, వాళ్ళకి సువార్త వినే అవకాశం లేదు నాయన. అలాంటి బిడ్డలందరినీ మీరు దర్శించండి నాయన, మీరు మాట్లాడండి నాయన వారితో. హల్లెలూయా ప్రభా, నీకు స్తోత్రం నాయన. దర్శించండి నాయన. పరిశుద్ధాత్మదేవా దిగిరండి. అయా, నీ రాకడ సమయము సమీపంగా ఉంది ప్రభా. అయా తండ్రి, నీకు స్తోత్రం నాయన ప్రభా. హల్లెలూయా హల్లెలూయా ప్రభా. నీ యొక్క రాకడకు నాయన సిద్ధపరచమని అడుగుతున్నాను ప్రభా. నాయనా ఇంకా అనేక మందిని చేర్చుకోనండి మీ గృహంలోనికి, మీ రాజ్యంలోనికి చేర్చుకోనండి ప్రభా. స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. ఇట్స్ ఆల్ ప్రైజ్ జీసస్. అందరం కూడా దేవుని స్తుతిస్తాం ప్రియులారా, దేవుని ఆరాధిస్తాం, దేవుని మహిమపరుస్తాం ఈ సమయంలో. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్ జీసస్. హల్లెలూయా 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 హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. వి వర్షిప్ యూ లార్డ్. అయా నీకే స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధాత్మదేవా దిగిరండి నాయనా. ఓ థ్యాంక్ యూ లార్డ్. లార్డ్, వీ వాంట్ టు ఫీల్ యువర్ ప్రెసెన్స్ లార్డ్ రైట్ నౌ జీసస్. హల్లెలూయా. ఓ బాబా రషిఖల బరబర షందర ఖల బరబా ఓరి అందరి ఖల. వి నీడ్ యూ లార్డ్, వి నీడ్ యువర్ ప్రెసెన్స్ లార్డ్ జీసస్. హల్లెలూయా. ఓ టచ్ ఎవ్రీవన్ లార్డ్, టచ్ ఎవ్రీవన్ లార్డ్ జీసస్. హల్లెలూయా 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 హల్లెలూయా. Ah
బలమైన దేవా నిత్యుడవగు తండ్రి సమాధానాధిపతి స్తోత్రం. ఆశ్చర్యకరుడా స్తోత్రం. ఆలోచనకర్త స్తోత్రం. బలమైన దేవా నిత్యుడవగు తండ్రి సమాధాన అధిపతి స్తోత్రం. హల్లెలూయా 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 సత్య సంపూర్ణుడ స్తోత్రం. కృపతో రక్షించితివి స్తోత్రం. నీ రక్తమిచ్చి విమోచించినావే నా రక్షణకర్త స్తోత్రం. కృపా సత్య సంపూర్ణుడ స్తోత్రం. కృపతో రక్షించితివి స్తోత్రం. నీ రక్తమిచ్చి విమోచించినావే నా రక్షణకర్త స్తోత్రం. హల్లెలూయా 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 థ్యాంక్ యూ లార్డ్, ప్రైజ్ యూ లార్డ్, వి వర్షిప్ యూ లార్డ్. నమ్మదగిన దేవానికి స్తోత్రం తండ్రి. హల్లెలూయా హల్లెలూయా. ప్రభానికి వందనాలు వందనాలు తండ్రి. నేను నమ్మిన వారిని ఎన్నడూ కూడా విడువని దేవుడవు నాయన, సిగ్గుపరచని దేవుడవు నాయన, తలగా ఉంచువాడవు నాయన, తోకగా ఉంచువాడవు కాదు నాయన తండ్రి. పైవారిగా ఉంటారు మీరు, కింది వారిగా ఉండరు అని చెప్పావు నాయన. అదేవిధంగా తండ్రి మరి ఆయా జెనిమా అనేటువంటి ఆ యొక్క తండ్రి క్రికెట్ ప్లేయర్ని ప్రభా, ఛాంపియన్ని తండ్రి, మీరు ఆ బిడ్డను ఎంతగానో ఘనపరిచినందుకు స్తోత్రం నాయన. ఆ బిడ్డకి ఇచ్చిన శక్తిని బట్టి స్తోత్రం నాయన ప్రభా. తండ్రి ఒక స్త్రీ అయినా కూడా నాయన ప్రభా అంత పట్టుదలతోనైనా తను క్రికెట్ మ్యాచ్లోనైనా ప్రభా మరి ఫైనల్స్కి తీసుకుని వచ్చిన తండ్రి ఆ బిడ్డను నీ మీద ఆధారపడినైనా ఆ బిడ్డ గేమ్ ఆడింది నైనా, మరి నీ నామాన్ని మహిమపరిచింది నైనా, నీకు స్తోత్రం తండ్రి. ఈరోజు ఆ బిడ్డ ప్రపంచానికే ఒక గొప్ప సాక్షిగా యేసయ్య నిన్ను ప్రకటించే బిడ్డగానే ఉంచినందుకు వందనాలు తండ్రి. స్తోత్రం స్తోత్రం నైనా. హల్లెలూయా. అలాగే ప్రభా ఎంతమంది అయితే క్రైస్తవ బిడ్డలు నైనా, నిన్ను నమ్మిన బిడ్డలు ఎక్కడెక్కడ ఏ రంగాలలో నైనా ఉన్నారో అయా, అది స్టడీస్లో కావచ్చు, జాబ్స్లో కావచ్చు, సైంటిఫిక్గా కావచ్చు నైనా తండ్రి ప్రభా, డ్రైవింగ్లో కావచ్చు నైనా, మిలిటరీ ఆర్మీలో కావచ్చు తండ్రి, ఎన్ని రంగాలైతే ఉన్నాయో అన్ని రంగాలలో నీ బిడ్డలను తండ్రి ముందుకు తీసుకుని రండి నైనా. అయానికి వందనాలు, నీ గొప్ప సాక్షులుగా నిలబెట్టుకోండి తండ్రి. హల్లెలూయా హల్లెలూయా. నీ శక్తితో నింపండి నైనా. మా శక్తి కాదు, మా బలము కాదు నైనా, నీ బలమే నైనా, నీ శక్తియే తండ్రి. హల్లెలూయా హల్లెలూయా. దేవ మమ్మల్ని నీ శక్తితో నింపండి, నీ ఆత్మతో నింపండి అయా. ఇది నీ కార్యం నైనా, నీ పరిశుద్ధాత్మ కార్యం నైనా జరుగును గాక. హల్లెలూయా. ప్రభా ఎంతమంది అయితే ఈ లైవ్ చూస్తున్నారు ప్రభా, అయా బిడ్డలందరినీ మీరు బలపరచండి నైనా, వారి జీవితాలలో అద్భుతాలు జరుగును గాక నైనా. అయా మేము ఏదైతే ప్రార్థిస్తున్నామో ప్రార్థనలు ఆలకించుకోవడం నైనా, అయా మనసులో ఉన్న దాన్ని నైనా నువ్వు నీకు మాత్రమే తెలుసు నైనా ప్రభా.
తండ్రి, మనుషులు పై రూపాన్ని చూస్తారు కానీ నీవు హృదయాన్ని చూసే దేవుడవు నాయన. అయా, నువ్వు మా హృదయాన్ని చూస్తున్నందుకు వందనాలు తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఓరి బల శందరి కలబర. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, ప్రైజ్ యూ లార్డ్, వర్షిప్ యూ జీసస్. హల్లెలూయా. పరిశుద్ధాత్మదేవ, ప్రతి ఒక్క బిడ్డను ఆదరించండి, ధైర్యపరచండి, బలపరచండి నాయన. అనారోగ్యంతో ఉన్న వారిని ముట్టండి, స్వస్థపరచండి నాయన ప్రభా. వారు ఎక్కడ ఉన్నా సరే నాయన దేవా, వారికి రక్షణ లేకపోతే వారికి రక్షణ వచ్చే వరకు వారికి నీ జీవాన్ని దయచి నైనా బ్రతికించండి నైనా. అయా, పడకలో ఉన్నటువంటి మరణ పడకలో ఉన్న బిడ్డల్ని మీరు తాకండి నైనా, ముట్టండి అయా, లేవనెత్తండి నైనా, సజీవులుగా లేవనెత్తండి దేవా. తండ్రి దేవానికి స్తోత్రం, స్తోత్రం నైనా. హల్లెలూయా. యేసు రాజానికి స్తోత్రం, పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రం, స్తోత్రం, త్రియేక దేవానికి స్తోత్రం నైనా. హల్లెలూయా, హల్లెలూయా. దేవా, జాబ్ లేని బిడ్డలకు జాబ్ అనుగ్రహించండి నైనా ప్రభా. ఎంతమంది అయితే ప్రభా ఇదిగో నైనా డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నవారు, టెట్కి ప్రిపేర్ అవుతున్నవారు, అయా తన బిడ్డలకు సహాయం చేయండి నైనా ప్రభా. ఏమి నిర్ణయం తీసుకోవాలో నాయన, ఏ ఎగ్జామ్ రాయాలో తండ్రి మీరే వాళ్ళకి నేర్పించండి నైనా ప్రభా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కృపగల దేవానికి స్తోత్రం అయ్యా తండ్రి. నీతి న్యాయంగా ఉండే కృపను వారికి దయచేయండి నాయన. న్యాయంగా ఉండాలి నాయన ప్రభా, మేము నిజాయితీగా ఉండాలి నాయన. నీ సేవ చేస్తున్నటువంటి దైవజనురాళ్లను మీకు సమర్పిస్తున్నాను తండ్రి. ఆ బిడ్డలు కూడా నేను అద్భుతమైన సేవ చేయడానికి సహాయం చేయండి. నీ వాక్య పరిచర్య చేయడానికి సహాయం చేయండి. ఆరాధన చేయడానికి, ప్రార్థన చేయడానికి సహాయం చేయండి నైనా. స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయా, నీ కార్యములు గంభీరములు, నీ కార్యములు జరుగునుగాకనైనా ఈ లోకంలో తండ్రి. అయా, ఇదిగో నేను కుటుంబాల్లో శాంతి సమాధానం లేకుండా ఉన్న బిడ్డలను మీరు దర్శించండి అయా. కుటుంబాల్లో ఉన్న సమస్యలు తొలగించండి నేను. నిన్ను నమ్మిన బిడ్డలకి ఎన్ని సమస్యలు, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు ప్రభా, అవమానాలు వస్తున్నాయి నైనా ప్రభా. సహాయం చేయండి నైనా. ఆ యొక్క అవమానాల నుంచి విడుదల దయచేయండి నైనా. రక్షణ దయచేయండి నైనా. స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప తండ్రి నీకు స్తోత్రాలు నాయన. హల్లెలూయా. పరిశుద్ధాత్మదేవా నాయన, ఇదిగో కుటుంబాల్లో కోర్టు కేసు నుంచి విడుదల దయచేయండి. విడిపోయిన భార్య భర్తలను కలపండి నాయన. ఏసే సంతానం లేని వారికి సంతానవరం దయచేయమని అడుగుతున్నాను దేవా. అయా నీకు స్తోత్రం. మమ్మల్ని ప్రార్థన చేయమని అడిగిన ప్రతి ఒక్కరిని మీకు సమర్పిస్తున్నాను. వారి అవసరాలన్నీ తీర్చండి నాయన. స్తోత్రం అయా. అన్యులకు రక్షణ దయచండి నేను. ఎవరికైతే అయా రక్షణ లేదో నైనా వాళ్ళందరికీ రక్షణ వచ్చునుగాక నైనా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఓరి కలబర శందరి కలబర. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మతో ప్రతి ఒక్కరిని కూడా నింపి నడిపించమని నీకే మహిమ ఘనత ఆరాధన చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లరా, దేవునికి మహిమ కలుగునుగాక. సో గత 2-3 రోజుల నుంచి, అంటే సాటర్డే నుంచి కూడా మరి మీడియాలో మొత్తం కూడా మనం చూస్తూ ఉన్నాము. దేవుని బిడ్డ జెనీమా, తను క్రికెట్ ప్లేయరు. నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. నేను క్రికెట్ చూడడమే తక్కువ. మా ఇంట్లో మా డాడీ, చెల్లి, తమ్ముళ్ళు వీళ్ళు చూస్తారు కానీ నేను ఎప్పుడు అంత చూసే అంత టైం కూడా నాకు ఉండేది కాదు, ఇంట్రెస్ట్ కూడా లేదు. బట్ ప్రేయర్ చేస్తాను మన ఇండియా టీం కోసం, అన్నిటి కోసం కూడా ప్రేయర్ మాత్రం తప్పకుండా చేస్తాను. సో సాటర్డే నుంచి నేను ఆ యొక్క క్రికెట్ అది చూస్తూ ఉన్నప్పుడు, రీల్స్ చూస్తూ ఉన్నప్పుడు నిజంగా మరి తన గురించి అందరూ చెప్తున్నారు. అంటే మన క్రైస్తవులనే కాదు, క్రైస్తవ బిడ్డ అని చెప్పి క్రైస్తవులే కాదు, అనేక మంది అన్యులు కూడా మరి ఎంతోమంది తనను అప్రిషియేట్ చేశారు. తను అంటే చూడండి, మరొక్కసారి దేవుడు నిరూపించాడు. బలహీనులను బలపరిచి ఆయన గొప్ప సాక్షులుగా వాడుకుంటాడు. తను దేవుడి మీద ఆధారపడడం, మరి ఆ గేమ్కి ముందు తను వెళ్ళే చర్చిలో ప్రేయర్ చేయించుకొని సంఘం అంతా ప్రార్థన చేసి పంపించారు. తన వెనకాల కూడా సంఘం ప్రార్థిస్తూ ఉంది. మరి ఆ గొప్ప విజయం, ప్రార్థన గొప్ప విజయాన్ని తీసుకొచ్చింది. ఆనాడు ఎట్లా దానియేలు అని దేవుడు ఘనపరిచాడు, యోసేపుని ఎట్లా అయితే ఘనపరిచాడో, అంటే ఎంతో కింద స్థాయిలో ఎవరికి కూడా తెలియదు ఒకప్పుడు యోసేపు అంటే ఎవరు, కానీ దేవుడు ఒకేసారి ఆయన రాజుల ముందు నిలబెట్టాడు. సో అలాగే
ఈ యొక్క సహోదరిని కూడా దేవుడు మరి ఎంతగా ఆమె ఎంత స్ట్రగుల్ అయ్యి ఆ స్టేజ్కి వచ్చిందండి కదా. తన ఎంతో దేవుడికి కృతజ్ఞత కలిగి ఉంది, దేవుని స్తుతిస్తుంది, దేవునిలో ఆనందిస్తుంది. సో చాలామంది మన క్రైస్తవులు కూడా ఇంకా టీవీ చూడొద్దు, క్రికెట్ చూడొద్దు, అది చూడొద్దు, ఇది చూడొద్దు అని చాలా రిస్ట్రిక్షన్స్ పెట్టి, అంటే దేవుడు ఎక్కడైనా తన బిడ్డలని ఆయన మహిమ కొరకు నిలబెట్టుకోగలడండి. ఇప్పుడు వాళ్ళు కూడా క్రిస్టియన్ ఫ్యామిలీ కదా, వాళ్ళ తల్లిదండ్రులు ఆ పాపని ఎంతగా ఎంకరేజ్ చేశారు. కాబట్టి నువ్వు వద్దు, మనం క్రిస్టియన్స్, మనం ఈ గేమ్స్ ఆడకూడదు అని నువ్వు ప్రేయర్లో మాత్రమే ఉండాలి అని నార్మల్ లైఫ్ ఉంచినట్లయితే ఈరోజు ఆమె ద్వారా అంత మహిమ దేవునికి వచ్చేదండి, దేవుని నామం అంత ఘనపరచబడేదా? సో మనం చదువుకున్నా, మనం జాబ్ చేసినా, మనం ఎక్కడున్నా అన్ని రంగాలలో మనం ఉండాలండి, అన్ని రంగాలలో ఉండాలి, రాజకీయాల్లో కూడా ఉండాలి, నాయకులుగా మంచి నాయకులు తయారు కావాలి. యెహోషువ అది న్యాయాధిపతుల గ్రంథంలో మనం చూసినట్లయితే అక్కడ ఒక వాక్యము మళ్ళీ మళ్ళీ దేవుడు రిపీట్ చేస్తూ ఉంటాడు. ఏంటంటే ఆ రోజులలో, ఆ దినములలో ఇజ్రాయేలు ప్రజలకు రాజు లేడు, నాయకుడు లేడు, కాబట్టి ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు జీవించారు అని ఉంది. నాయకుడు, మంచి నాయకుడు లేకపోతే, రాజు లేకపోతే ప్రజలు చెడిపోతారండి. కాబట్టి మనం కూడా మన క్రైస్తవులకి ఒక దేవుని బిడ్డలు, నాయకులు అనేది చాలా అవసరము. రాజులు అంటే నాయకులే కదా, సీఎం, పిఎం, వాళ్ళు మంచి నిర్ణయాలు చేస్తారు, మంచిగా పరిపాలన చేస్తారు, నీతి న్యాయంతో దేవుని దేవుని యొక్క భయభక్తులతో ఉండినటువంటి నాయకులు మనకు వచ్చినట్లయితే నిజంగా మన క్రైస్తవులకి ఎంతో ఉపయోగం అవుతుంది. కాబట్టి అన్ని రంగాలలో మనం క్రైస్తవులు ఎంకరేజ్ చేయాలి, సింగింగ్ కాంపిటీషన్లో కానీ. అయితే మనం దేవుని బిడ్డలుగా ఎక్కడైనా ఉండొచ్చు. మల్లెపువ్వు అండి, ఎక్కడైనా అది పరిమళిస్తుంది కదా. ప్లాస్టిక్ పువ్వులకి, వేరే మల్లెపువ్వుకి, ఒరిజినల్ ఫ్లవర్కి తేడా ఉంటుంది కదా. సో అది మా మమ్మీ ఎప్పుడు ఒక సామెత చెప్తూ ఉంటారు, పువ్వు పూయగానే తెలిసిపోతుందంట, అది ఉల్లి పువ్వు అయింది, మల్లె పువ్వు అయింది. సో సడన్గా నాకు గుర్తుకొచ్చింది, మమ్మీ ఎప్పుడు అంటుంది అంటే వాళ్ళ స్వభావాన్ని బట్టే వాళ్ళు ఎలాంటి వాళ్ళు అనేది తెలిసిపోతుంది. సో మళ్ళీ ఎక్కడ ఉన్నా సరే దాని స్మెల్ దానికే ఉంటుంది కదా. సో మనం ఎక్కడున్నా దేవుని బిడ్డలం, దేవుని సువాసన, క్రీస్తు ప్రేమ సువాసన అనేది మనము వెదజల్లాలి. ఓకే, సో దేవునికి మహిమ కలుగును గాక. జనిమ ద్వారా దేవుని నామం ఘనపరచబడింది. సో అట్లాగే మన ద్వారా, మన కుటుంబ సభ్యుల ద్వారా, మన బిడ్డల ద్వారా దేవుని నామం ఘనపరచబడాలని మనం ప్రార్థన చేయాలి, మనం కూడా ఎంకరేజ్ చేయాలి. ఓకే, సో ఈరోజు మనం 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం త్వరగా మనం ధ్యానం చేసుకుందాము. సో ఇందులో చాలా ఇంపార్టెంట్ విషయాలు ఉన్నాయి. సో 6వ అధ్యాయం, 2 కొరింథీ 6వ అధ్యాయంలో మరి మనకి చాలా ఫేమస్ అయినటువంటి ఒక కొటేషన్ ఉంటుందండి. అనుకూల సమయమునందు నీ మొర ఆలకించుతిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని అని ఆయన చెప్పుచున్నాడు కదా. అనుకూల సమయం. సో దేవుడు మన ప్రార్థన ఎప్పుడు వింటాడు? దేవుడు ఒక అనుకూల సమయాన్ని ఆయన చూస్తాడు. మనం ఎప్పుడు అంటే అప్పుడు ప్రార్థన చేసిన వెంటనే దేవుడు మనకి జవాబు ఇచ్చాడు. లాజర్ చనిపోయాడు, వెంటనే ఆయన వచ్చేసాడా? రాలేదు, 4 రోజుల తర్వాత వచ్చాడు. సో దేవుడి సమయం అది, అనుకూల సమయం. దేవుడు చూస్తాడు మనం అడిగే ప్రతి దానికి కూడా ఒక అనుకూల సమయం అనేది ఆయన చూసి, రక్షణ దినమందు ఆయన మనల్ని రక్షిస్తాడు. ఒక దినం ఉంటుంది మన జీవితంలో ప్రతి ఒక్కరు కూడా రక్షించబడడానికి. అయితే మన ప్రార్థన ఆలకించడానికి కొంచెం ఆలస్యం అయితే అవుతుండొచ్చు, కానీ ప్రభువులో రక్షణ పొందుకోవడానికి, ప్రభుని మన హృదయంలో చేర్చుకోవడానికి మాత్రం ఆలస్యము ఉండదు. అందుకే ఇక్కడ చూడండి, అనుకూల సమయమందు నీ మొర ఆలకించితిని అంటున్నాడు, రక్షణ దినమందు నీ ఆయన ఆదుకొంటిని అని అంటున్నాడు. సో అయితే ఎప్పుడు అది రక్షణ దినము? ఇదిగో ఇప్పుడే
మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదిగో ఇదే రక్షణ దినము. రక్షణ దినం అంటే ప్రభుని మనం తెలుసుకోవడానికి, యేసు ప్రభు నా రక్షకుడు అని అంగీకరించడానికి, మరి ఆయన నమ్మిన తర్వాత బ్యాప్టిజం తీసుకోవడానికి. ఎప్పుడు ఇంకా టైం ఉందిలే, నెక్స్ట్ ఇయర్ తీసుకుంటాను, నేను అన్నీ వదిలిపెట్టిన తర్వాత తీసుకుంటాను, పెద్దగా అయిన తర్వాత తీసుకుంటాను కాదండి. ఎప్పుడు నీవు యేసు ప్రభుని నువ్వు అంగీకరిస్తున్నావో, యేసు ప్రభు నిజమైన దేవుడని నువ్వు తెలుసుకున్నావో, నువ్వు వెంటనే నీ హృదయాన్ని ప్రిపేర్ చేసుకొని నీవు ఆ యొక్క బ్యాప్టిజం అనేది తీసుకోవాలి. ఇదియే అనుకూల సమయము, ఇదియే రక్షణ దినం. సో టుడే ఈజ్ ద డే ఆఫ్ సాల్వేషన్. ఈరోజే నీ జీవితాన్ని యేసుకు సమర్పించు. రేపు ఎల్లుండి అని నువ్వు వాయిదా వేయకూడదు. ఈరోజే నీ తాగుడు సమర్పించు. చాలామంది బలహీనతలు సమర్పించడానికి వాయిదా వేస్తూ ఉంటారు. లేదా కొన్నిసార్లు కొన్ని సమర్పిస్తారు, మళ్ళీ పడిపోతారు. సో మనం దేవునికి సమర్పించాలి. ప్రభా, ఈ రోజు నుంచి నేను నీతో నడుస్తాను. ఇదిగో ఈ యొక్క చెడు అలవాటు నేను వదిలిపెట్టేస్తాను. ఈ యొక్క త్రాగుడు కానీ, ఈ యొక్క చెడు మాటలు కానీ, ఏదైతే మనలో ఉందో అబద్ధాలాడటం కానీ, ఇవన్నీ నేను విడిచిపెట్టేస్తాను ప్రభా, నేను నీ బిడ్డగా ఉంటాను అని మనము ఆయనకి మాట ఇవ్వాలి. సో అది ఎప్పుడు అంటే ఈరోజే అన్నమాట. సో పౌలు గారు ఇంకా ఆయన చెప్తూ ఉన్నారనమాట, చాలా శ్రమలు, వీళ్ళకి ఎన్నో శ్రమలు వచ్చాయి. పరిచర్య అంటేనే శ్రమలండి. అసలు క్రైస్తవ జీవితమే ఒక శ్రమలతో కూడింది. మనం దేవునిలోకి వచ్చామా, మనం యేసయ్య కోసం జీవించాలి అని నిర్ణయం చేసుకుంటే చాలండి, మనకి ఇంకా కష్టాలు స్టార్ట్ అవుతాయి. ఎందుకంటే మనకి పెద్ద శత్రువు, మన ఎనిమి ఎవరు? సైతానుడు. వాడి దూతలు. ఎప్పుడైతే మనం దేవుని కొరకు, దేవుని సైడ్ అయిపోయి దేవుని కొరకు నిలబడతామో, సైతానుడు వాడి దూతలతో వచ్చేస్తాడు, చీకటి శక్తులతో వచ్చేస్తాడు, మన మీద దాడి చేస్తాడు. సో అలాంటప్పుడు మనము చాలా ధైర్యముగా ఉండాలన్నమాట. ఇక్కడ ఏమంటున్నాడు? శ్రమల యందును, ఇక్కడ వాళ్ళకి ఏమేమి కలిగినాయి? శ్రమలు వచ్చాయి, ఇబ్బందుల యందును, ఇరుకుల యందును, దెబ్బల యందును, చెరసాలలోను, అల్లరులలోను, ప్రయాసములలోను, జాగరములలోను, ఉపవాసాలలోను మిగుల ఓర్పు గలవారమై, ఇవన్నీ వచ్చాయంట వాళ్ళకి. అంటే వాళ్ళకు వచ్చినాయంటే మనకు కూడా వస్తాయి. హల్లెలూయా. మనకు కూడా ఇబ్బందులు వస్తాయి. క్రైస్తవులము అని మనం చెప్పుకున్నందుకు మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా మనల్ని మంచిగా చూస్తారు అనేది నమ్మకం లేదు. ఒక గౌరవంగా చూస్తారనే నమ్మకం లేదు. ఎందుకంటే క్రైస్తవుల్ని ఎప్పుడు చిన్న చూపే చూస్తూ ఉంటారు చాలామంది అన్యులు. కానీ కొంతమంది మాత్రం చాలా గౌరవం ఉంటుంది. కానీ ఎక్కువ మట్టికి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. మరి ఏ స్థలంలోనైనా, ఆఫీస్లోనైనా, నువ్వు పనిచేసే చోటైనా, నువ్వు ఇంటి చుట్టుపక్కల మీరు నివసించే చోటైనా, మీ కాలనీలోనైనా, మీరు ఉండే అపార్ట్మెంట్లోనైనా, క్రైస్తవులు అనగానే వీళ్ళు క్రైస్తవుల, వీళ్ళు వాళ్ళని ఒక అంటరాని వాళ్ళలాగా, వాళ్ళు ఎంత బాగున్నా, మరి వాళ్ళు ఎంత చదువుకొని, మన క్రైస్తవులు అందరూ ఎంత బాగా చదువుకుంటారండి, ఎంత పాష్గా ఉంటారు, ఎంత చక్కగా ఉంటారు, ఇంగ్లీష్ మాట్లాడతారు. ఈ అన్య జనులకి క్రైస్తవులు ఆరాధించే దేవుడు అవసరం లేదు, కానీ క్రైస్తవులు మాట్లాడే ఇంగ్లీష్ మాత్రం కావాలి. ప్రతియోడు ఇంగ్లీష్లో మాట్లాడడానికే ఇప్పుడు. ఎందుకు మీరు ఇంగ్లీష్లో మాట్లాడాలి? మీకు నచ్చిన మీ మాతృభాష లేదా వేరే భాషలు మాట్లాడుకోవాలి. సంస్కృతం చాలా గొప్పది అని చెప్తుంటారు కదా. అన్ని భాషలు దేవుడు సృష్టించాడు అండ్ ఎందుకు ఆ భాష మాత్రం కావాలి, కానీ ఆ దేవుడు మాత్రం వద్దా? బ్రిటిష్ వాళ్ళ దేవుడు అంటారు, మరి బ్రిటిష్ వాళ్ళు ఇంగ్లీష్లో కదా మాట్లాడేది. వాళ్ళ భాష ఎందుకు మనకి? వాళ్ళ డ్రెస్సింగ్ ఎందుకు మనకి? వెస్టర్న్ కల్చర్ ఎందుకు మనకి? పాష్గా జీన్స్ వేసుకొని వెస్టర్న్ స్టైల్లో అన్నీ తయారవుతారు. బయటికి మాత్రం అన్ని వెస్టర్న్ థింగ్స్ కావాలి, వెస్టర్న్ వాచెస్ కావాలి, వెస్టర్న్ బ్యాగ్స్ కావాలి, వెస్టర్న్ స్టైల్స్ అన్ని వెస్టర్న్ కావాలి.
యేసుప్రభు వెస్టర్న్ జీసస్ మాత్రం వద్దా? ఎందుకు యేసుప్రభుని ఎందుకు ద్వేషించాలి? వెస్టర్న్ నుంచి వచ్చిన మనకి స్మార్ట్ ఫోన్స్ కావాలి, యాపిల్ ఫోన్స్ కావాలి, మనకి ఐప్యాడ్స్ కావాలి, కంప్యూటర్ కావాలి, ల్యాప్టాప్స్ కావాలి, అన్నీ వెస్టర్న్ నుంచి వచ్చినటువంటి కార్లు, ఇంపోర్టెడ్ కార్స్ కావాలి, వెహికల్స్ కావాలి, అన్నీ అక్కడ నుంచి. ఏది కూడా మనం తయారు చేసుకున్నది కాదు కదండి. అట్లాంటప్పుడు మరి యేసు ప్రభువుని మాత్రమే ఎందుకు పరాయివాడిలాగా చూడాలి? సో అది చాలా తప్పు అనేసి నేను అనుకుంటున్నాను ప్రియులారా. సో ఇలాంటి కష్టాలు, బాధల్లో కూడా ఎంతో ఓర్పు కలిగి, సహనం కలిగి ఉన్నాడు పౌలు గారు. సో ఎలా ఉన్నారంట వాళ్ళు? పవిత్రతతోనూ, జ్ఞానముతోనూ, దీర్ఘ శాంతముతోనూ, దయతోనూ, పరిశుద్ధాత్మ వలనను, నిష్కపటమైన ప్రేమతోనూ, సత్యవాక్యమును చెప్పుట వలనను, దేవుని బలము వలనను, కుడి ఎడమల నీతి ఆయుధములు కలిగి, ఘనతలు అంటే ఒక్కోసారి ఘనత వస్తుంది, ఒక్కోసారి ఘనత రావట్లేదు, ఒక్కోసారి సుకీర్తి, ఒక్కోసారి దుష్కీర్తి. దేవుని బిడ్డలను ఎప్పుడు కూడా మంచివాళ్ళు అని అనరు. కొన్ని రోజులు మంచివాళ్ళు అంటారు, కొంచెం ఏదైనా వాళ్ళకి తేడా వచ్చిందంటే వాళ్ళు కూడా మనుషులే అని మర్చిపోతారు. వాళ్ళని మరి దూషించడం, విమర్శించడం, మరి వేరే వాళ్ళలో ఎలాంటి విమర్శలు కనపడవు. కానీ ఎప్పుడైతే మనం ప్రభువుని నమ్మాము, ప్రభువులో నడుస్తున్నామంటే చాలు, మాటికి ప్రార్థన చేసేవాళ్ళు ఇట్లాగే ఉంటారా? నేను చాలా ఖచ్చితంగా మాట్లాడతానండి. ఏదైనా ఉంటే, రైట్ ఉంటే నేను మాట్లాడతాను. ఇలా కాదు కదా, ఇలా అని చెప్తాను. కొన్నిసార్లు మా బంధువులు వాళ్ళు చేసేది తప్పు, ఇలా ఎందుకు చేస్తున్నారని అడిగితే, ఒక వాక్యం ప్రార్థించే అమ్మాయి ఇట్లాగైనా మాట్లాడేది అంటే, మరి మీరు మాట్లాడొచ్చా? మీరు ప్రార్థన చేయట్లేదా? మీరు దేవుని నమ్మలేదా? మీరు మాట్లాడచ్చు. ఇక్కడ నేను మాట్లాడేసరికి, కరెక్ట్ మాట్లాడేసరికి ప్రార్థించే అమ్మాయి ఇట్లా మాట్లాడొచ్చా? వాక్యం బోధించేవాళ్ళు, దేవుని సేవ చేసేవాళ్ళు ఇట్లా మాట్లాడొచ్చా, ఇట్లా చేయొచ్చా అని అంటారు. అది ఎంతవరకు కరెక్ట్ అండి? కరెక్ట్గా అవతల వ్యక్తి మాట్లాడాలి, యువతల వ్యక్తి, రెండు సైడ్లు కరెక్ట్గా మాట్లాడాలి. ఒక సైడు మాత్రమే కరెక్ట్ మాట్లాడి ఇంకో సైడు మాట్లాడకుండా ఉండి అడిగిన వాళ్ళని దేవుణ్ణి తీసుకొస్తారు మధ్యలోకి. చాలా తప్పు అది. దేవుణ్ణి న్యాయం కోసం మాట్లాడినప్పుడు దేవుణ్ణి ఎందుకు అంటే, దేవుడు న్యాయవంతుడు కదా. దేవుడు అన్యాయం చేస్తాడా? అన్యాయం చేయమని చెప్పాడా నీకు? వేరే వాళ్ళది దోచుకోమని చెప్పాడా? కొంతమంది అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు సొంత అన్ననే అక్కనే ఇంట్లో ఉన్న వాళ్ళని మోసం చేస్తారు. దేవుడు అలా చెప్పాడా చేయమని? మళ్ళీ వాళ్ళు నీతులు మాట్లాడతారు. ఏమని? మీరు ప్రార్థన చేసేవాళ్ళు ఇట్లాగైనా చేసేది. చాలా తప్పండి, చాలా తప్పు. అంటే ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళనే పాయింట్అవుట్ చేయాలి, ఎదుటి వాళ్ళ పేరు చెడగొట్టాలి. ఎప్పుడు వాళ్ళలో ఏం తప్పు పట్టుకోవాలా అని. యేసుప్రభుని కూడా అంతే కదా. శాస్త్రులు, పరిసయ్యులు ఎప్పుడు యేసయ్యలో ఏదైనా తప్పు పట్టుకోవాలా అని వాళ్ళు వెతుకుతూ ఉండేవాళ్ళు. మన చుట్టూ కూడా ఉంటారు కొంతమంది శాస్త్రులు, పరిసయ్యులు లాంటి వాళ్ళు, మనలో ఏదైనా తప్పులు పట్టుకుందామని చెప్పేసి. కాబట్టి మనం ఆ పరిస్థితుల్లో కూడా మనం ఎంతో దీర్ఘశాంతముతో ఉండాలి, దయతో ఉండాలి, జ్ఞానం కలిగి ఉండాలి, పరిశుద్ధత కలిగి ఉండాలి. సో మనకి ఎలాంటి ఓకే కొంతమంది మనల్ని మెచ్చుకున్నారు కదా అని చెప్పేసి ఎక్కి మునగ చెట్టు ఎక్కొద్దు. మునగ చెట్టు ఎక్కిస్తున్నావు అని అంటే నాకు ఆ మాట నాకు అయ్యేది కాదు. ఎందుకు ఈ మాట అంటున్నారా అని. సో ఎప్పుడైతే మా ఇంటిలో మునగ చెట్టు పెట్టామో మా ఇంటి ముందు, ఆ చెట్టు పొడుగు పోతూనే ఉంది, చాలా పొడుగైంది, 2 అంతస్తులు దాటి వెళ్ళిపోతుంది, కరెంటు తీగలకు తగులుతూ ఉంది. అప్పుడు అనుకున్నాను మునగ చెట్టు చాలా తొందరగా పెరుగుతుంది కాబట్టి మనం ఎవరినన్నా పొగుడుతామంటే వాళ్ళు ఎక్కి 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 మునగ చెట్టు ఎక్కి అక్కడే కూర్చుంటారు. కానీ మునగ చెట్టు ఊరికనే విరిగిపోతుంది కూడా, గాలి వస్తే ఊరికనే విరిగిపోతుంది. అందుకే మునగ చెట్టు ఎవరైనా ఎక్కిస్తే అంటే బాగా మనల్ని ఉట్టిగానే ఏదో బటర్ పూసినట్టు బిస్కెట్ వేసినారు అంటారు కదా, అంటే మనల్ని ఉట్టిగానే పొగుడుతూ ఉంటారు. ఓ సిస్టర్ మీరు ఎంత మంచి వాళ్ళు,
మీరు బాగా వాక్యం చెప్తారు, మీరు బాగా పాడతారు, మీరు ప్రసంగాలు చాలా బాగుంటాయి, అన్నీ మాట్లాడతారు, మనల్ని మెచ్చుకుంటూ ఉంటారు. కానీ మనం అంత తొందరగా పైకి ఎక్కిపోవద్దు. మనం ఏంటో మనం తెలుసుకొని ఉండాలి. నువ్వేంటో నువ్వు తెలుసుకోవాలి. నీవు ఉన్నదానికంటే ఎక్కువ నేను పొగిడాను అనుకోండి, అవన్నీ నిజమని అనుకోవద్దు. మనం ఏదో మంచిగా చెప్తున్నారు, ఓకే, ఇంకా మీలాగా అసలు ఎవ్వరూ చెప్పరంటే అది మాత్రం అవ్వద్దు. మనకంటే మంచిగా పాడేవాళ్ళు చాలామంది ఉన్నారు, ప్రసంగం చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు, మనకంటే మంచి వాళ్ళు చాలామంది ఉన్నారు, మనకంటే జ్ఞానవంతులు, అలా అనుకోవాలి మనం. అంతేగాని ఎవరన్నా పొగిడితే మనం పైకి వెళ్ళిపోవద్దు, అక్కడే కూర్చొని ఓ నేను చాలా గ్రేట్, నేను అందరికంటే గ్రేట్ అని అనుకోకూడదు. సో ఘనత వచ్చినా అలా అని చెప్పేసి ఎవరన్నా మెచ్చుకోలేదు, ఎవరైనా నేను తృణీకరించారనుకోండి, వెంటనే కిందికి వెళ్ళిపోవద్దు, మొహం మార్చుకొని ఇంకా నేనేం చేయలేను, నా వల్ల ఏమీ కాదు, నన్ను ఎవరు మెచ్చుకోలేదు, నన్ను ఎవరు చూడట్లేదు, అలా మనం మొత్తానికి డౌన్ అయిపోవద్దు. ఎవరైనా మెచ్చుకున్నా పైకి వెళ్ళిపోవద్దు, మెచ్చుకోకపోయినా కిందికి వెళ్ళిపోవద్దు. న్యూట్రల్గా ఉండాలి, మీడియంగా ఉండాలి. దేవుడికి తెలుసు మనం ఎలా ఉన్నామో. నీ దేవుడు నిన్ను మెచ్చుకుంటే చాలు, నీ దేవుడు నిన్ను అర్థం చేసుకుంటే చాలు, నీ దేవుడు నిన్ను కరెక్ట్ చేయాలి. ఓకే, ఎవరైనా నిన్ను కృంగదీసినా కృంగిపోవద్దు. అలా అని చెప్పేసి ఎక్కువ అధికంగా పొగిడినా నీవు పైకి వెళ్ళిపోవద్దు అనమాట. సో ఎలా ఉండాలో అలాగే, ఎక్కడ ఉండాలో అక్కడే ఉండాలన్నమాట. సో ఆ విధంగా మనం ఉండాలి. పౌలు గారు చెప్తున్నారు అనమాట, అన్ని స్థితులలో మమ్మును మేమే మెప్పించుకొనుచున్నాము. అన్ని స్థితులు, ప్రతి పరిస్థితి, ఇప్పుడు దాకా ఇన్ని పరిస్థితులు చెప్పాడు కదా. సో వీటన్నిటిలో కూడా మేము మమ్మల్ని మేమే మెచ్చుకుంటూ ఉన్నాము. సో మేము మోసగాండ్రమై నట్లుండి సత్యవంతులము. అంటే అందరికీ ఇప్పుడు క్రైస్తవులు, ఇప్పుడు పాస్టర్లు కానీ, దేవుని సేవకులు కానీ, ఇవాంజలిస్టులు కానీ ఏం చిత్రీకరిస్తున్నారు? వీళ్ళు చాలా డబ్బులు అడుగుతున్నారు, వీళ్ళు దశంభాగాలు తీసుకుంటారు. బయట వాళ్ళకి అసలు ఏం తెలుసండి? దశంభాగాలు తీసుకోవడం అదేమన్నా మనం పెట్టుకున్నామా? అది దేవుడే పెట్టిన పద్ధతి. మలాకీ గ్రంథంలో ఆది కాండం నుంచి కూడా దేవుడికి ఆఫరింగ్ ఇవ్వడం అనేది అది దేవుడు పర్మిషన్ ఇచ్చాడు, అది దేవుడు కమాండ్మెంట్ ఇచ్చాడు, మనకి ఆజ్ఞ ఇచ్చాడు. మీరు నాకు ఇచ్చి చూడండి, నేను మీకు పరలోక వాకిళ్ళు తెరచి మీకు ఆశీర్వాదాలు కుమ్మరిస్తానని ఆయన చెప్పాడు. అది మన ఆజ్ఞ. అది దైవజనులు చెప్తున్నారు, చర్చిలో దైవజనులు చెప్తారు. సంఘం కట్టబడడానికైనా, ఈ సంఘంలో ఏదైనా ఫంక్షన్ జరుగుతున్నా, సెలబ్రేషన్ జరుగుతున్నా, ఏదైనా ఉన్నా, దేవుడు మిమ్మల్ని మరి మీకు ప్రేరేపణ కలిగినట్లయితే దేవునికి కానుకలు వేయండి అని చెప్తారు. అది వాళ్ళ సంఘము, అది వాళ్ళ ఇష్టము, వాళ్ళు అడుగుతారు. ఇప్పుడు బయట ఎన్నో గుడులకి ఎంతోమంది స్పాన్సర్ చేయట్లేదా? వాళ్ళ మరి దేవాలయాలకు కానీ, మసీదులకు కానీ స్పాన్సర్ చేసేవాళ్ళు ఉన్నారు కదా. వాళ్ళని ఎవరు ఎందుకు పట్టించుకోవట్లేదు? కేవలం క్రైస్తవులని, దైవజనులని వీళ్ళు డబ్బులు అడుగుతారు, వీళ్ళు డబ్బులు సంపాదిస్తారు, వీళ్ళు లగ్జరీలో తిరుగుతారు. ఎన్నో మాటలండి, చాలా వాళ్ళకి తెలియదు. క్రైస్తవులు కానీ వాళ్ళకి తెలియదు. వాళ్ళు అంటున్నారంటే ఓకే, వాళ్ళకి తెలియదు కాబట్టి అంటారు. కానీ క్రైస్తవులే అంటే దేవుని బిడ్డలే దేవుని సేవకులను విమర్శించడం చాలా తప్పండి. సేవకుల జోలికి వెళ్ళొద్దు. వాళ్ళు తప్ప రైటా అది దేవుడు చూసుకుంటాడు. వాళ్ళు చేసే స్థానంలో నువ్వు ఉంటే నీకు తెలుస్తుంది. దేవుని సేవ చేసే వాళ్ళు ఎన్ని కష్టాలు పడతారు, ఎన్ని అవమానాలు పడతారు, ఎన్ని త్యాగాలు చేస్తే వాళ్ళు దేవుని సేవలో ఉన్నారు, దేవునికి ఎంత వాళ్ళు లోబడుతున్నారు అనేది దేవుడికి తెలుసు, వాళ్ళకి తెలుసు వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది. బయట నుంచి చూసేవాళ్ళు పుట్టి ఆదివారం చర్చికొచ్చి అది కూడా సమయానికి కూడా రాలేరు. ఆ 2 గంటలు 3 గంటలు కూడా పూర్తిగా కూర్చొని వెళ్ళడం చేత కాదు. అట్లాంటి వాళ్ళు సేవకుల గురించి మాట్లాడే అర్హత ఉందండి? దేవుని సేవకులు వాళ్ళు ఎంత ఒక ప్రోగ్రాం చేయాలంటే, ఒక ఆదివారం ఆరాధన నడిపించాలంటే ఎన్ని అరేంజ్మెంట్స్ ఉంటాయి. ఇప్పుడు మేము మా ప్రేయర్ హాల్లో నెలకు ఒకసారి ప్రేయర్ అవుతుంది. మంత్లీ వన్స్ జరిగే ప్రేయర్కి నేను ఎంత అరేంజ్మెంట్లు,
చేసుకోవడము, దానికి ఎంత ఖర్చు, భోజనాలు, అందరికీ ఫోన్లు చేయడము, మరి అన్నీ ఎక్కడన్నా బయట ప్రోగ్రామ్కి వెళ్ళాలంటే ఒక గ్రామానికి వెళ్ళాలి, ఒక డిస్టిక్కి వెళ్ళాలి, ఒక చర్చిలో వాక్యం చెప్పడానికి వెళ్ళాలంటే ఎంత మామూలుగా అవుతుందా అండి? సో అలాంటి దైవజనులని విమర్శించడం అనేది చాలా తప్పు. సో కాబట్టి అందరూ వాళ్ళని వీళ్ళు మోసగాళ్ళు, వీళ్ళు డబ్బులు సంపాదిస్తున్నారు, లేకపోతే వీళ్ళు ఆస్తులు సంపాదిస్తున్నారు, ఏదేదో అంటే అందరికీ మోసగాళ్ళలాగా కనిపిస్తున్నాం. కానీ వాళ్ళు ఎవరు? పౌలు గారు ఏం చెప్తున్నారు? మేము సత్యవంతులము. అందరికీ మేము మోసగాళ్ళలా కనిపిస్తున్నాం, కానీ మేము సత్యవంతులం. తెలియబడని వారమైనట్లుండి బాగుగా తెలియబడిన వారము. అంటే చాలామందికి మా గురించి తెలియదు, మేము ఏ పరిస్థితుల గుండా మనం నడుస్తున్నాము, దేవుని సేవకులు ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నారనేది ప్రజలకు తెలియదు. కానీ బాగుగా తెలియబడిన వారు. ఎవరికి తెలియబడిన వాళ్ళం? దేవునికి తెలియబడిన వాళ్ళు. ఓకే, దేవునికి మన గురించి అన్నీ కూడా తెలుసు. చనిపోవుచున్న వారమైనట్లుండి ఇదిగో బ్రతుకుచున్న వారం. అంటే ఈ శ్రమలు, కష్టాలు, ఈ బాధలు చూస్తే ఇంకెప్పుడో చనిపోతామేమో, ఈరోజే లాస్ట్ డేనేమో అనిపిస్తుంది. అలా ఉండి కూడా దేవుడు మమ్మల్ని బ్రతికిస్తూ ఉన్నాడు. ఇంకా మేము బ్రతికే ఉన్నాం. శిక్షింపబడిన వారమైనట్లుండి మేము ఇంకా చంపబడని వారు. శిక్షలు అనుభవిస్తున్నాం. ఎంతోమంది మమ్మల్ని కొడుతున్నారు, తిడుతున్నారు. ఎందుకంటే పౌలు గారు చాలా శ్రమలు అనుభవించారు ఆ రోజుల్లో. ఆది సంఘం ఇప్పుడు చూడండి, నైజీరియా దేశంలో, చైనా దేశంలో, మన ఇండియాలో, మణిపూర్లో ఎంతమంది చంపబడ్డారు లేదా? శిక్ష అనుభవించలేదా? క్రైస్తవులు ఎంత హింసలు పడుతూ ఉన్నారు పిల్లరా. ఇప్పుడు కూడా చాలా హింసలు ఎన్నో దేశాలలో మనకు తెలీదు, చాలా జరుగుతూ ఉన్నాయి. సో దుఃఖపడిన వారమైనట్లుండి ఎల్లప్పుడూ సంతోషించుచున్నాము. చాలా దుఃఖంతో, బాధతో ఉన్నట్లుగా ఉన్నాం. ఇప్పుడు మా సిచ్యువేషన్ చూడండి ప్రియులారా. మమ్మీ డాడీ ఒకే 1 ఇయర్లోనే డాడీ తర్వాత మమ్మీ హెవెన్కి వెళ్ళిపోయారు. చాలా దుఃఖం, చాలా బాధ, వేదన. అంత దుఃఖంలో, బాధలో కూడా మేము దేవునిలో ఆనందించగలిగామండి. దేవుని సేవ చేయగలిగాం, దేవుని వాక్యం బోధించగలిగాం, ఆరాధన చేయగలిగాం, ప్రేయర్ మీటింగ్స్ కండక్ట్ చేయగలిగాం, బయట ప్రోగ్రామ్స్కి వెళ్ళగలిగాం, ఎంతోమందిని మేము ధైర్యపరచగలిగాం. ఇదంతా ఎట్లా వచ్చింది? ఎవరి నుంచి వచ్చింది? కేవలం దేవుడి నుంచి వచ్చిందండి శక్తి. నేనైతే స్టార్టింగ్లో అనుకున్నాను, నేను మళ్ళీ వాక్యం బోధించగలనా అని. అంత బాధ కలిగింది నాకు. కానీ దేవుడు నాతో మాట్లాడారు. యోహాను సువార్త 14వ అధ్యాయం 13-14లో ఆయన మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టాడు, మీతో ఎల్లప్పుడూ ఉండడానికి ఆదరణకర్తను మీ దగ్గరికి పంపిస్తాడు అనే వాక్యం ద్వారా మాట్లాడాడు దేవుడు. అవును కదా, ఆదరణకర్త నాలో ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు తండ్రి నాలో ఉన్నాడు, ఆ దేవుడే నాలో ఉన్నాడు. ఐఎమ్ నాట్ ఎలోన్. మా ఇంట్లో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, నాలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, తండ్రి కుమార పరిశుద్ధాత్మలు మాతో ఉన్నారు, పరలోక దూతలు మాతో ఉన్నారు. మేమెందుకు ఆ యొక్క ప్రజెన్స్, దేవుని సన్నిధి నేను అనుభవించాను ప్రియులారా. అప్పటి నుంచి నేను చెప్పుకున్నాను గట్టిగా, నేను చెప్తాను, వాక్యం చెప్తాను ప్రభా, నీ వాక్యం చెప్తాను, నేను నీ సేవ చేస్తాను అని నేను మళ్ళీ వెంటనే లైవ్ ఇవ్వడం స్టార్ట్ చేశాను. బయట ప్రేయర్స్కి వెళ్ళడం మళ్ళీ మొదలుపెట్టాను. ఎక్కువ గ్యాప్ ఏం తీసుకోలేదు. డాడీది మమ్మీది 40 days అయిపోయిన తర్వాత మళ్ళీ యథావిధిగా. ఒక పక్కన దుఃఖం, బాధ, వేదన ఉంది, వాళ్ళు గుర్తుకొస్తున్నారు, ఏడుస్తున్నాం, బాధపడుతున్నాం. కానీ మళ్ళీ శక్తి తెచ్చుకుంటున్నాం, బయటికి వస్తున్నాం, దేవునిలో బలం పొందుకొని ఆ సంతోషాన్ని మేము దేవునిలో అనుభవిస్తున్నాం పిల్లరా. అయితే పౌలు గారు కూడా అదే చెప్తున్నారు. దుఃఖపడిన వాళ్ళలాగా మేము అందరికీ కనిపిస్తున్నాం, కానీ మేము చాలా సంతోషంగా. ఈ సంతోషం ఏది? దేవుని నుంచి వచ్చే సంతోషం అండి.
తర్వాత దరిద్రులమైనట్లుండి అనేకులకు ఐశ్వర్యము కలిగించు వారము. అంటే మా దగ్గర ఏమీ లేదు, ఈరోజు మేము భోజనం తింటామా లేదా, మాకు ఎట్లా భోజనం వస్తుంది, ప్రయాణానికి డబ్బులు ఎట్లాగా అనేది మాకు తెలియదు. చూడడానికి మాకు ఏమి లేని ఒక దరిద్రుల్లాగా ఉన్నాం, పౌలు గారు చెప్తున్నారు. కానీ మేము అనేకులకు ఐశ్వర్యాన్ని కలిగిస్తున్నాం. ఏంటి ఐశ్వర్యం? క్రీస్తు అనే ఐశ్వర్యం, యేసు ప్రభు అనే ఐశ్వర్యం, పరలోకం అనే ఐశ్వర్యం. అంటే ఈ లోక సంపద, ఈ లోకంలో ఉన్న ఈ ధనధాన్యాలు, ఈ యొక్క డబ్బు, ఇవన్నీ కూడా ఇదే ఐశ్వర్యం అనుకుంటాం. ఈ లోకంలో మనం ఇది ఐశ్వర్యం అనుకుంటాం. డబ్బులు ఎంతమందికి ఎంత ఎక్కువ బ్యాంకు బ్యాలెన్స్ ఉంటే, బంగారం ఉంటే, పెద్ద ఇల్లు ఉంటే, మంచి కాస్ట్లీ కార్లు ఉంటే ఐశ్వర్యవంతులు వీళ్ళు చాలా అనుకుంటాం. అది ఐశ్వర్యం కాదండి. దేవుణ్ణి కలిగి ఉండడమే ఐశ్వర్యం. హల్లెలూయా. నేను ఇంతకుముందే ఒక ముస్లిం సహోదరి యొక్క సాక్ష్యం విన్నాను. సౌదీలో జరిగింది ఈ సంఘటన. ఒక ప్రిన్సెస్, అంటే రాజుగారి కుమార్తె అనమాట. ఆ దేశాన్ని రాజులు పరిపాలిస్తారు కదా. సో వాళ్ళంతా కూడా యేసు ప్రభుకి ద్వేషిస్తారు. ఎవ్వరు కూడా వాళ్ళు ఇష్టపడరు, క్రైస్తవులను ఇష్టపడరు, జీసస్ని ఇష్టపడరు. బైబిల్ అంటే అస్సలు వాళ్ళకి ఇష్టం లేదు. ఎవరైనా బైబిల్ చదివినా, వాళ్ళ ఇంట్లో యేసు ప్రభువుని నమ్మినా, ప్రార్థన చేసినా చంపేస్తారు. సో ఈ యొక్క సహోదరి ఆమె చెప్తుంది, నేను ఒక రాణిని, అంటే రాజకుమార్తె అంతా ఉంది ఆమె నివసించే ఇల్లే ఒక 12 గదులు ఉంటుందంట ఆమె ఒక్కదానికి. ఇక్కడ మనకు పర్సనల్గా ఒక్కొక్కరికి ఒక రూమ్ ఉండడమే కష్టం. అలాంటిది డబుల్ బెడ్రూమ్, మహా అంటే 3 బెడ్రూమ్ ఉంటుంది మనకి. కానీ ఆమె ఉన్న ఇల్లు, ఆమె ఇల్లే, ఆమెకుండే ఆ నివాసమే 12 గదులు. అది కూడా మొత్తం చాలా కాస్ట్లీ టైల్స్ తోటి, బంగారం కోటెడ్ అంట, బంగారంతో కోటింగ్. ఆమె ప్లేట్లన్నీ వెండి పాత్రలు, మొత్తం కూడా వెండి పాత్రలు. ఆమె ఇంట్లో అందరు పనివాళ్ళు ఆమెకి అన్నీ చూసుకోవడానికి. ఆమెను ఉదయం లేచిన దగ్గర నుంచి మరిగా రాజకుమార్తెలు ఎలా ఉంటారు, వాళ్ళు ఏ పని చేయరు కదా, వాళ్ళకి అన్నీ వీళ్ళు జుట్టేయడం ఏంటి, రెడీ చేయడం ఏంటి, వాళ్ళకి అన్నీ భోజనము, వాళ్ళకి అన్ని అంతమంది పనివాళ్ళు, కదిలితే పనివాళ్ళు. అలాంటి ఆమె చెప్తుంది, ఇంత ఐశ్వర్యంలో నేనున్నాను. వాళ్ళు వేసుకునే వస్త్రాలు కానీ, వాళ్ళ అలంకరణ కానీ, ఇంకా ముస్లిమ్స్ ఎంత బాగా రెడీ అవుతారు కదా, వాళ్ళ అలంకరణ బాగా వేసుకుంటారు. అందులో ఆమె రాజకుమార్తె, ప్రిన్సెస్. సో అంత ఐశ్వర్యంలో ఉంది. కానీ ఆమె చెప్తుంది, నాకు ఏదో కొరత ఉంది, నాకు సంతోషం లేదు. ఈ 4 గోడల మధ్యలోనే ఉన్నాను. అందరిలాగా నేను బయట ఫ్రీగా ఉండలేను, అందరిలాగా నాకు కావాల్సింది నేను చేయలేను. ఎవరి ఏదో బంధకంలో, ఎవరి అధికారం కిందనో నేను ఉన్నాను. నాకు ఒక స్వేచ్ఛ లేదు, నాకు ఒక ఇష్టం లేదు. నేను ఏది తినాలంటే అది నేను తినలేను, ఏది చేయాలంటే చేయలేను, ఎక్కడికి వెళ్ళాలంటే నేను వెళ్ళలేను. ఒక బందికానాలో ఉన్నట్టుగా, అంటే ఒక కాస్ట్లీ జైల్లో ఉన్నట్టుగా ఉంది అని చెప్తుంది. అప్పుడు నేను అనుకున్న, అమ్మయ్య దేవానికి స్తోత్రం. ఎందుకంటే ఆమె బాల్యం అంతా కూడా, ఆమె చిన్నతనం కూడా, ఆమె బయటికి వెళ్ళి ఆడుకోలేకపోయింది, అందరితో మనలాగా ఉండలేకపోయింది. కానీ దేవుడు మనకి ఎంత మంచి అవకాశం ఇచ్చారండి. అంత గొప్ప ఐశ్వర్యం కూడా మనకు వద్దు. అసలు ఐశ్వర్యం ఎంత అవసరమో అంత ఉంటే చాలు, ఎక్కువ అయితే అసలు వద్దే వద్దు. ఎందుకంటే అందులో ఉన్నంత టెన్షను ఇంకొక దాంట్లో ఉండదండి. డబ్బులు ఉంటే, డబ్బు కన్ను మిన్ను కానదంటారు కదా, అసలు డబ్బు వస్తే గర్వం. మనకి ఎంత సరిపోతుందో అంత దేవుడు ఇస్తే చాలు. ప్రతిరోజు మన అవసరాలన్నీ ఆయన తీరుస్తాడు. ఈరోజు ₹1,00,000 కావాలంటే 1,00,000 ఇస్తాడు, ₹1,00,000 కావాలంటే ₹1,00,000 ఇస్తాడు మన దేవుడు. అట్లాంటి దేవుడు ఆయన. మనం దాని మీద అసలు ఆశ పెట్టుకోవద్దు. కానీ ఏమి నిర్బంధం లేకుండా మనం అందరం ఎంత చక్కగా మనం పెరిగాము, స్వేచ్ఛగా మనం ప్రభుని ప్రార్థిస్తున్నాం. కానీ
అలాంటి స్వేచ్ఛ లేని వాళ్ళు ఈ లోకంలో ఇంకా ఎంతోమంది ఉన్నారు. వాళ్ళ కోసం మనం ప్రార్థన చేయాలి పిల్లరా. సో ఆమె ప్రభుని తెలుసుకోవడం, ఆమెకి వాళ్ళ ఇంట్లో పనిచేసే ఆవిడ బైబిల్ ఇస్తుంది. ఆ బైబిల్ చదువుకొని సీక్రెట్గా యేసు ప్రభుని నిజమైన దేవుడు అని తెలుసుకుంటుంది. ఎవరు ఆమెకు సువార్త చెప్పలేదు, ఎవరో సంబడి గేవ్ బైబిల్ అంతే. అలాంటి బిడ్డ మరి ఒకరోజు బయటపడిపోయింది, ఆమె యేసు ప్రభుని నమ్ముకుంది అనేసి. ఆమెను చంపడానికి నిర్ణయం చేసేశారు, జడ్జిమెంట్ ఇచ్చేశారు. సొంత తల్లిదండ్రులే, వాళ్ళ తండ్రి రాజు. ఆమెను ఒక చిన్న రూమ్లో పెట్టేశారు, ఇంకా ఆమెను తెల్లారితే చంపేస్తారు. కానీ దేవుడు ఆ రాత్రి ఆమెకి దర్శనమిచ్చి అక్కడ ఉన్న సైనికులందరికీ గాఢ నిద్ర కలిగించేసి పేతుని ఎట్లా బయటికి తీసుకొచ్చాడు దేవుడు, అట్లాగా ఆ సంఖ్యలన్నీ విడిపించి ఆ రూమ్స్ డోర్స్ అన్నీ ఓపెన్ చేసి ఆమెను బయటికి తీసుకొచ్చి ఆమె కోసం బయట ఒక ఆమె కార్లో వెయిట్ చేస్తుంది. ఆ కార్ ఎక్కేసి వేరే ఎయిర్పోర్ట్కి వచ్చి వేరే ఫ్లైట్ ఎక్కి వేరే దేశానికే వచ్చేస్తుంది. దేవుడు ఆమెను బయటికి తీసుకొచ్చాడు. హల్లెలూయా. ఈరోజు ఆమె గొప్ప దేవుని సేవకురాలు, రక్షణ పొందుకుంది. మరి ఎన్నో చోట్లలో సురక్షితంగా ఆమె వెళ్ళి సాక్ష్యం చెప్తా ఉంది. చూడండి, అట్లాంటి ఒక బందికార అంటే మరణాన్ని నుండి దేవుడు తప్పించాడు, బయటికి తీసుకొచ్చాడు. ఇట్లాంటి ముస్లిం సహోదరుల సాక్ష్యాలు ఎన్నో ఉన్నాయండి, చాలా అద్భుతంగా ఉంటాయి వాళ్ళ సాక్ష్యాలు. సో మనము దేవునిలో మనం గట్టిగా నిలబడాలి ప్రియులారా. ఎలాంటి పరిస్థితి అయినా సరే మనం నిలబడాలి. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. సో ఇక్కడ పౌలు గారు ఏం చెప్తున్నారు, అనేకులకి మేము ఐశ్వర్యము ఇస్తున్నాం. అది ఆ ఐశ్వర్యము క్రీస్తు, పరిశుద్ధాత్మ ఐశ్వర్యం, వాక్యమే మనకు ఐశ్వర్యం ప్రియులారా. సో ఈ ఐశ్వర్యం మనకు ఉంటే చాలు. సో ఏమియు లేని వారమైనట్లుండి సమస్తమును కలిగి ఉన్నవారం. వాళ్ళకి సొంత ఇల్లు లేదు, సొంత వెహికల్స్ లేవు, అప్పుడు కార్లు లేవు కదండి. వాళ్ళకి సొంత వస్తువులు లేవు, ఏమీ లేవు. కానీ ఏ టైంకి ఏది కావాలో దేవుడు అన్నీ వాళ్ళకి సమకూరుస్తాడు. అంటే సమస్తం కలిగి ఉన్నట్లే కదా. ఇప్పుడు ఒక ఇల్లు మనది, ఇల్లు నాది అంటే ఇల్లు ఎప్పటికీ నాది కాదు. ఒకరోజు ఆ ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సింది. కానీ ఆ టైంకి ఆ ఇల్లు ఉందంటే దేవుడు ఆ ఇల్లు ఇచ్చినట్టే కదా. ఈరోజు భోజనం చేయాలి, భోజనం ఇచ్చాడు. ఈరోజు నాకు ప్రయాణానికి ఖర్చు కావాలి, ప్రయాణానికి వాహనం కావాలి, దేవుడు ఇచ్చాడు. అంటే నేను సమస్తం కలిగి ఉన్నాను. సో ఆ విధముగా పౌలు గారు, మేము ఏమీ లేని వారం, మాకు సొంతగా ఏమీ లేదు, కానీ మేము అన్నీ కలిగి ఉన్నవారము. హల్లెలూయా. సో కొరింథీలకు చెప్తున్నాడు అనమాట, ఓ కొరింథీయులారా, నేను మీతోటి అరమరక లేకుండా, అంటే మీకు మొహమాటం లేకుండా నేను మాట్లాడుతున్నాను. ఏం మాట్లాడుతున్నా అంటే, మా హృదయము విశాలపరచబడి ఉన్నది, మీ ఎడల మా అంతరంగము సంకుచితమై ఉండలేదు, కానీ మీ అంతరంగమే సంకుచితమై ఉన్నది. అంటే మా హృదయము మీ ఎడల సంకుచితం అంటే చిన్నగా లేదు, విశాలంగా ఉంది. మా హృదయం మీ ఎడల మేము చాలా విశాల హృదయంతో ఉన్నాం. కొన్నిసార్లు చెప్తూ ఉంటాం కదండి, వాళ్ళు చాలా ఉదార స్వభావం కలిగిన వాళ్ళు, విశాల హృదయం కలిగిన వాళ్ళు. విశాల హృదయం అంటే చాలా పెద్ద హృదయం ఉందన్న వాళ్ళకి. పెద్ద హృదయము అంటే, విశాల హృదయం అంటే అర్థం ఏంటి? వాళ్ళకి ఇతరులని అందరినీ అంగీకరించే మనసు, ప్రేమించే మనసు, సహాయం చేసే మనసు, ఇతరులని అంటే అందరినీ కూడా సమానంగా చూసే మనసు, అందరినీ అంగీకరించే మనసు, ఇట్లాగా అందరి భావాలను కూడా గౌరవించేటువంటి మనసు, దానిని చాలా విశాలమైన హృదయం అంటారు. ఎవరైనా కొంచెం ఏదైనా అడిగితే కొంతమంది కొంచెం కొలిసి ఇస్తారు, కొంతమంది మొత్తం చాలా ఎక్కువ. కొంతమంది భోజనం పెట్టే వాళ్ళని చూడండి మీరు, వాళ్ళ స్వభావం మనకు తెలిసిపోతుంది. వేసినట్టే ఉంటుంది కానీ వేయరు. అట్లాగా భోజనాలు వడ్డింపులో చూస్తాం మనం, పెళ్ళిళ్ళల్లో అక్కడ. అంటే వాళ్ళు కొంచెమే వేయాలి, లిమిట్లో వేయాలని చెప్తారు వాళ్ళు.
కానీ కొంతమంది చూడండి, మనం ఎవరింటికన్నా వెళ్తే వాళ్ళు చాలా ఎక్కువ పెట్టేస్తారు. పెద్ద ఏదన్నా ఇచ్చినా కూడా చాలా ఎక్కువ ఇచ్చేస్తారు. అంటే వాళ్ళ హృదయం చాలా ఇచ్చే మనస్సు, విశాలమైన మనస్సు. అట్లాగా పౌలు గారు చెప్తున్నారు, మీ ఎడల ఓ కొరింథీయులారా, మేము మీ ఎడల చాలా విశాలమైన హృదయం కలిగి ఉన్నాము, కానీ మీకు మా ఎడల విశాలమైన హృదయము లేదు. చాలా సంకుచితంగా ఉంది, చిన్న హృదయం మీకు. సో మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము? వెలుగునకు చీకటితో ఏమి పొత్తు? సో ఇక్కడ పౌలు గారు ఏం చెప్తున్నారంటే, అవిశ్వాసులతో. ఇప్పుడు ఈ లోకంలో ప్రభుని నమ్మని వాళ్ళు ఉన్నారు చాలామంది. అయితే మనం వాళ్ళతో కంప్లీట్గా ఇంకా మాట్లాడొద్దు, వాళ్ళకి హాయ్ చెప్పొద్దు, పలకరించొద్దు అని కాదు. మన ఇంటి చుట్టుపక్కల ఎంతోమంది ఉంటారు. మనం కనపడినప్పుడు వాళ్ళతో మాట్లాడాలి, మంచిగా వాళ్ళతో మంచి సహవాసం కలిగి ఉండాలి. వాళ్ళకి అవసరమైనప్పుడు, అవకాశం దొరికినప్పుడు సువార్త చెప్పాలి. అలాగే ప్రేమ కూడా చూపించాలి. ఏదైనా సహాయం చేసే అవకాశం వస్తే మనం సహాయం చేయాలి. తెలుసుకోవాలి ఎట్లా ఉన్నారేంటి. కానీ ఇక 24 గంటలుగా వాళ్ళతోటే మనం సహవాసం చేయొద్దు ఎక్కువ. అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ అలవాట్లు మనకు వస్తాయి, మన అలవాట్లు వాళ్ళకు వస్తాయి రావు, కానీ మనకైతే వాళ్ళ అలవాట్లు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి మీరు అవిశ్వాసులతో ఎక్కువ జోడుగా మీరు ఉండకూడదు. అంటే చీకటి వెలుగు కలిసి ఉంటాయా? ఉండవు కదా. సో చీకటికి వెలుగుతో సంబంధం లేదు, అంటే విశ్వాసికి అవిశ్వాసితో సంబంధం లేదు. ఈ విషయము ఎక్కువ మట్టుకైతే వివాహ విషయంలో చాలామంది క్రైస్తవులు మరి అన్యులను పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, ప్రేమించి పెళ్ళిళ్ళు చేసుకోవడం. కొన్నిసార్లు అది ఓకే పాజిటివ్ అవుతుంది, కానీ కొన్నిసార్లు అది ఫెయిల్ అయిపోతుంది. మ్యారేజ్ అయ్యే వరకు ఒకలాగా ఉంటారు, మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళు అసలు రూపాలు కనిపిస్తాయి. కాబట్టి అప్పుడు నువ్వు చెప్పినట్టే వాళ్ళు వినాల్సి వస్తుంది. వాళ్ళు చెప్పినట్టే నువ్వు వినాల్సి వస్తుంది. వాళ్ళు గుడికి రావాలంటే వెళ్ళాలి, నమాజ్ చేయాలంటే చేయాలి, లేదంటే డైవర్స్ ఏదో ఒకటి. నీకు ఇప్పుడు నీ భర్త కావాలా, నీ భార్య కావాలా, దేవుడు కావాలా తేల్చుకోవాలి. సో అలాంటి పరిస్థితులు రాకుండా ఉండాలంటే నువ్వు ఒక విశ్వాసినే వివాహం చేసుకుంటే మంచిది అనేది మరి దేవుని వాక్యం సెలవిస్తుంది. సో దేవుని ఆలయమునకు విగ్రహాలతో ఏంటి సంబంధము? మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. మనం ఎవరమండి? జీవము గల దేవుని ఆలయం. సో మనకు విగ్రహాలతోటి, అంటే ఈ లోకంలో ఎంతోమంది విగ్రహారాధన చేస్తున్నారు, ఆ విగ్రహాలతో మనకేం సంబంధం? ఇప్పుడు ఫ్రెండ్షిప్ చేసినప్పుడు అన్యులతో వాళ్ళు పిలుస్తారు, నువ్వు ఇంత ఫ్రెండ్గా ఉన్నావు కదా, నా కోసం రా అని అంటారు. అప్పుడు ఏం చేస్తారు? మొహమాటానికి వెళ్తారు. సో అట్లాగా మనం వెళ్ళడానికి వీలు లేదు. అందుకనే ఎక్కువ ఫ్రెండ్షిప్ చేయొద్దు. అందుకు దేవుడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడనై ఉందును, వారు నా ప్రజలై ఉందురు. సో దేవుడు ఏమంటున్నాడు? నేను వారిలో సంచరిస్తాను, నేను వారి దేవుడనై ఉంటాను, వారు నా ప్రజలై ఉంటారు. కాబట్టి వారు పరిశుద్ధంగా ఉండాలి. మనమే ఇప్పుడు దేవుడు మనతోనే చెప్తున్నాడు ఈ వాక్యం. ఆయన మనతో ఉంటానంటున్నాడు, మన మధ్యలో మన కుటుంబంలో సంచరిస్తానంటున్నాడు. కావున మీరు దాని మధ్య నుండి బయలు వెడలి ప్రత్యేకముగా ఉండుడి. సో మనము అన్యులతో మనము మాట్లాడకూడదని కాదు, కానీ మనము ప్రత్యేకంగా ఉండాలి. ఎక్కడ ఉన్నా సరే, అమ్మో మేము క్రిస్టియన్స్, మేము దేవుని బిడ్డలం, మేము ఇలాంటివి చేయకూడదు. ఈరోజు మా ఇంటి ఎదురుగుండా ఒక ఆంటీ తను అడుగుతుందనమాట, మా పెరట్లో అరటి చెట్టు, స్టార్టింగ్లో చాలామంది ఎవరెవరో వచ్చి ఆ చెట్టుకి పూజ చేసేవాళ్ళు.
పొద్దున్న లేచి చూస్తే ఒక దీపం అక్కడ వెలిగించి ఒక పువ్వు, చెట్టుకి పువ్వు పెట్టి ఉంటుంది. అది ఎవరు చేస్తున్నారు మాకు అర్థం కాలేదు. ఇప్పుడు వాళ్ళ చెట్టుకు వాళ్ళు పూజ చేసుకుంటే ప్రాబ్లం లేదు, వాళ్ళు వచ్చి మన చెట్టుకు పూజ చేస్తున్నారు. ఏంటి ప్రభా ఇది, ఏం చేయాలి? మేము కెమెరా, సీసీ కెమెరా పెట్టాము, కెమెరాలో కూడా కనిపించట్లేదు. సో ఆ ఎదురింటి ఆంటీ వచ్చి, అమ్మ నేను మీ చెట్టుకు పూజ చేసుకుంటానంటే, మేము చేయం కదా ఆంటీ, మేము చేయం కదా, మేము చేయము అనేసి చెప్పేసింది చెల్లి. సో మనము మొహమాటం పడాల్సిన పని లేదు. ఇప్పుడు వాళ్ళు ఇంట్లో పూజ వాళ్ళు ఏమన్నా చేసుకొని మనకు అవసరం లేదు. ఇప్పుడు మన ఇంట్లో ప్రార్థన మనం చేసుకుంటాం, వాళ్ళని మనం బలవంతంగా చెప్తామా మేము వచ్చి మీ ఇంట్లో ప్రేయర్ చేస్తాము, మీ ఇంటి ముందు ప్రేయర్ చేస్తామా అడగాం కదా. అట్లా చేస్తామంటే వాళ్ళు ఊరుకుంటారా? కొన్ని గ్రామాల్లో, మా గ్రామంలో సువార్త వద్దు అని బోర్డులు పెట్టుకుంటున్నారంట. అంటే మేము నరకానికి పోతాము, మేము నరకానికి పోయేవాళ్ళము, మా దగ్గరికి రాకండి అని బోర్డు పెట్టుకున్నారు. కొంతమంది అట్లాగే ఇళ్లల్లో కూడా మాకు ప్రార్థన వద్దు, మాకు ప్రేయర్ వద్దు, మాకు బైబిల్ వద్దు, మా ఇంట్లోకి ఎవరు సేవకులు రావద్దు, క్రైస్తవులు బ్యాండ్. రెంట్ కూడా మేము క్రైస్తవులకి రెంట్ ఇవ్వము అంటే వాళ్ళు ఎవరి బిడ్డలు? మొత్తం డెవిల్ సంతానం. మేము నరకానికి వెళ్తున్నాము, నరకానికి వెళ్ళే వాళ్ళం మేము. అయితే వాళ్ళకి తెలియదు పాపం, అది వాళ్ళకి తెలియదు. సో వాళ్ళ కోసం మనం ప్రార్థన చేయాలి. అంటే వాళ్ళు బ్యాన్ చేశారు క్రైస్తవులు, మనం మాత్రం వాళ్ళకి ఏదంటే అది మనం వాళ్ళకి పర్మిషన్ ఇవ్వాలి. నేను చెప్పాము, లేదమ్మా మా చెట్లకి పూజ చేయడానికి లేదు, మీ చెట్టుకు మీరు చేసుకోండి, ఈ చెట్లన్నీ మా దేవుడు సృష్టించాడు, మా దేవుని సృష్టి ఇది, ఈ చెట్లు మేము ముట్టుకోవడానికి లేదు అనేది మేము డైరెక్ట్గా చెప్పేశాం. సో అట్లాగా మనం కొన్ని విషయాలు మనం స్ట్రిక్ట్గానే ఉండాలి. ఓకే, మనం ప్రత్యేకంగా ఉండాలి. నేను ఎవరికి అనిపించినా సరే చెప్తాను, మేము సృష్టికర్తను ఆరాధిస్తాము, మేము ఈ చెట్లని, జంతువులని, రాళ్ళని, రప్పలని మేము పూజించము, సజీవుడైన దేవుడిని ఆరాధిస్తాం, మా దేవుడు మాట్లాడే దేవుడు అనేసి చెప్తాం. సో అలాగా అపవిత్రమైన దానిని ముట్టకూడని ప్రభువు చెప్పుచున్నాడు. అపవిత్రమైన దాన్ని ముట్టుకోవద్దంట. సో ఈ రాత్రి మనం పరిశీలించుకోవాలి, ఏదైనా మనం అపవిత్రమైనవి ముట్టుకున్నామా? జ్ఞాపకం తెచ్చుకొని ప్రభుని క్షమాపణ అడుగుదాం. నేను మిమ్మును చేర్చుకొందును, మీకు తండ్రినే ఇందును, మీరు నాకు కుమారులను కుమార్తెలునై ఇందురని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు. ఆమేన్, హల్లెలూయా. చూడండి, ఇవన్నీ దేవుడి మాటలు. నేను మిమ్మల్ని చేర్చుకుంటాను. దేవుడు మనల్ని చేర్చుకున్నాడండి. అట్లా అని చెప్పి మనం అన్నిలని ద్వేషించడానికి లేదు. వాళ్ళు సాతాను బంధకాలలో ఉన్నారు కాబట్టి, వాళ్ళకి ఇంకా రక్షణ లేదు కాబట్టి. సో రక్షణ ప్రణాళికలో ఉన్న వాళ్ళందరూ ఈరోజు కాకపోయినా రేపైనా వాళ్ళకి నిర్ణయించబడిన సమయంలో వాళ్ళు రక్షణ పొందుకుంటారు. అయితే వాళ్ళని మనం ప్రేమిస్తూ వాళ్ళ కోసం ప్రార్థన చేస్తూ ఉండాలి. అదే టైంలో వాళ్ళతోటి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అపవిత్రమైనవి ఏవి మనం ముట్టుకోకూడదు. వాళ్ళు చేసే అన్య పద్ధతులు, ఆచారాలు మనం చేయకూడదు. మనం ప్రత్యేకంగా ఉండాలి. ఎందుకంటే దేవుడు మన మధ్యలో సంచరిస్తూ ఉంటాడు. ఆయన మనల్ని తన కుమారులుగా, కుమార్తెలుగా చేసుకున్నాడు. ఆయన చూడండి చెప్తున్నాడు, నేను మీకు తండ్రినే ఉంటానంటున్నాడు. సో ఆయన మన తండ్రి. సో హీఈస్ అవర్ ఫాదర్. మనం ఆయన పిల్లలం కాబట్టి ఆయన మన సర్వశక్తి గల దేవుడు. సో ఆయనకు తగిన విధంగా మనము జీవించాలి, ఆయనకు సాక్షులుగా మనము జీవించాలి. ఆమేన్. దేవుడు ఈ వాక్యం దీవించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఇంకెవరైనా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోనండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, మే గాడ్ బ్లెస్ యూ. గుడ్ నైట్. ప్రైజ్ ది లార్డ్.